పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కన్వీనర్ చినిమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో అసెంబ్లీలో జరుగుతున్న అమరావతి అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న భీమవరం ఎంపీపీ, వైఎస్ఆర్సీపీ పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకులు పేరుచెల్ల విజయ నరసింహరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, రాష్ట్ర ఎస్ఈసీ మేడిది జాన్సన్, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు గాదిరాజు రామరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పాలవెల్లి మంగ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కన్వీనర్ చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉండాలని తీర్మానం చేసిందని, మండలి కౌన్సిలింగ్ కి పంపించకుండా కేంద్రానికి పంపించిన కూటమి ప్రభుత్వం 2028 నాటికి అమరావతి పూర్తి చేస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనే భయంతో కూటమి ప్రభుత్వం మాయమాటలు చెబుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. మొదటి విడత 38,000 ఎకరాలు తీసుకుని మళ్లీ 20,000 ఎకరాలు, మళ్లీ 50,000 ఎకరాలు తీసుకుని ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 26వ తారీఖుని ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఉండాలి ఒక తీర్మానం చేసి అది కౌన్సిల్కి కూడా పంపించకుండా కేంద్రానికి పంపించడం జరిగింది. అసలు ఒకటే చెప్తున్నాం, మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. 2028 నాటికి అమరావతిని పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు. అటువంటిప్పుడు 2028 లోపల మీరు అమరావతిని పూర్తి చేస్తే మీరే అధికారంలో ఉన్నారు కదా, దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరున్నారు? వద్దన్నే ఎవరు చెప్పారు? దాని అర్థం ఎలా తీసుకోవాలి అంటే 2028 నాటికి మీరు పూర్తి చేయలేరని అనుమానమా? ప్రజలు మభ్య పెడుతున్నారా? మీరు పూర్తి చేయలేని సంగతి మీకు తెలిసింది కూడా పూర్తి చేద్దామని చెప్తున్నారా? 2029 నాటికి మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారనేటువంటి భయం కూడా మీకు మంచిగా కనపడతా ఉంది కదా. ఇలాంటి మోసపూరితమైన మాటలు జరగని పనిని జరుగుతున్నటువంటి ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, ప్రజలు మభ్య పెట్టడం. జగన్ గారు ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ పార్టీ అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు. కాకపోతే మీరు చేసే విధానంలో మీరు చేసినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్, అలాగే రైతుల్ని మోసపించడం, భూమి అక్కర్లేని భూమిని ఇచ్చేదంటే 38,000 ఎకరాలు తీసుకున్నారు మొదటి విడత, మళ్ళీ 20,000 ఎకరాలు అంటున్నారు, తదుపరి మళ్ళీ 50,000 ఎకరాలు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు మోసపుచ్చుతూ మీ గుత్తేదారులకి, మీ వర్గీయులకి, మీ స్థానికులకి అందరికీ కూడా లాభాలు కూడబెట్టడం కోసం ప్రజల్ని, రైతుల్ని మోసం చేసి ఆ భూముల్ని సేకరించి మీకు కావాల్సిన అందరికీ కూడా దానాదత్తం చేయడమే మీ యొక్క ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా రైతులకి మీరు ఇస్తానన్న ఫ్లాట్లు చాలా మంది రైతులకి ఈ రోజు కూడా మీకు ఫ్లాట్లు కూడా చూపించలేదు. వాళ్ళ యొక్క ఆస్తులు ఎక్కడ ఉన్నాయటువంటి కొన్ని ఫ్లాట్లు చెరువుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 38,000 ఎకరాలు ఒక దప్ప, 20,000 ఎకరాలు ఒక దప్ప, 50,000 ఎకరాలు అని చెప్పడం, ప్రతి ఎకరానికి 2 కోట్లు దాన్ని అభివృద్ధి చేయడానికి 2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. 38,000, 20,000, 50,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? రాష్ట్రానికి ఎంతకాలం పడుతుంది ఆ బడ్జెట్ చేకూరుతుంది? ఇవన్నీ ఒక అంచనాలు ఉన్నాయా? కేవలం తెర మీద అంకిల్ గారిడి చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. గతంలో విభజన చట్టం ప్రకారం 2024 జూన్ వరకు కూడా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉందన్న విషయం మనందరికీ తెలుసు. మీరు హైదరాబాదులో గతంలో ఓటు నోటు కేసుకి భయపడి హడావిడిగా అమరావతి రావటం, అమరావతి ఏదైతే మీరేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఉందో రాష్ట్రంలో, రాష్ట్రానికి అనువైనటువంటి రాజధానికి అనువైనటువంటి ప్రదేశం ఎక్కడుందనేటువంటి నిర్ధారణ చేయడం కోసం గతంలో మీరు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే శ్రీకృష్ణ కమిటీ ఉందో అది మీరు కడుతున్నటువంటి ఈరోజు మీరు చెప్పినటువంటి ప్రదేశం రాజ్యానికి అనుకూలం కాదు అనేటువంటి రిపోర్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీరు మీ గుత్తేదారు లాభదాయకం కోసం ఖచ్చితంగా అక్కడ రిపోర్ట్ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారిని తీసుకురావడం, ప్రధానమంత్రి గారు వచ్చి మీకు మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళడం జరిగింది. దాన్ని ఏమీ చేయకుండా టెంపరీ
తాత్కాలిక రాజధాని అని చెప్పి 47,000 కోట్లు ఖర్చు పెట్టడం, ఆ తాత్కాలిక రాజధాని అని చెప్పి ప్రభుత్వ యొక్క నిధులన్నీ దుర్వినియోగం చేయటం, ఆ కట్టిదేదో పర్మనెంట్ గా కట్టుంటే సరిపోయి దాన్ని తాత్కాలిక రాజధాని అని చెప్పి తాత్కాలిక భవనాలు కట్టడం, మీ గుత్తేదారులు అందరికీ కూడా ఆ ఫండ్స్ అన్ని దోచిపెట్టడం జరిగింది. ఈ రోజున మళ్ళీ జగన్ గారి మీద బురద తగ్గడం కోసం మీరు తీర్మానం చేస్తున్నారు. ఆ రోజు ఈ రోజు కూడా మనందరికన్నా ముందు జగన్ గారు తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ రాజధానికి అనుగుణంగా ఉండటం కోసం మీరు ఇంకా హైదరాబాద్ వెళ్ళటం రావడం జరుగుతుంది. కానీ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే నివాసం ఉండటం కూడా జరుగుతూ ఉంది. ఏనాడు కూడా అమరావతి రాజధాని కాదు, దానికి వ్యతిరేకం అని చెప్పలేదు. మీరు చేసే విధానానికి వ్యతిరేకం, మీరు చేసేటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్, మీరు చేసేటువంటి మీ గుత్తేదారులకి మీరు ఏదైతే 1000 ఎకరాలు అక్కర్లేని భూములన్నీ కూడా సేకరించి అందులో మీ వాళ్ళందరూ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా కట్టబెట్టడం కోసమే మీరు ఈ పని చేస్తున్నారు కదా, దానికి వ్యతిరేకం తప్ప అమరావతికి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు. అమరావతి తోటి పాటు అన్ని ప్రాంతాలని అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే ఉద్దేశంతో అమరావతి తోటి పాటు కర్నూలు, వైజాగ్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పడమే జరిగింది తప్ప అమరావతికి ఏనాడు వ్యతిరేకం కాదు. మీరు ఇప్పుడైనా సరే మీరు మానుకుని నిర్దర్శిగా ప్రతి పని కూడా ఇవాళ 47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏ పని పూర్తిగా చేయకోకుండా మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ తో 4% మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని అవి పక్కన పెట్టడం వల్ల పనులు కూడా నత్తనడకగా సాగుతున్నాయి. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు కానీ మీ యొక్క వైఖరిని మార్చుకుని నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటున్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దానికి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడా కూడా అమరావతిలో రాజధాని వద్దని చెప్పి ఎక్కడో కూడా చెప్పలేదు. రాజధాని ప్రాంతం అమరావతి ఓకే, నిజంగా కూడా అన్ని ప్రాంతాలకి కూడా సెంటర్ ప్లేస్ కాబట్టి అక్కడ మంచిదే. కానీ మీరు చేస్తున్నటువంటి పనులు ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే అటు వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రతి చోట కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కనుక వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా మనం పయనిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు నిజంగా ఈ ప్రాంతవాసుల్ని మీరు ఎప్పుడూ కూడా చులకరంగా చూశారు. నిజంగా కూడా ఈ రాష్ట్రం ఎంత వెనకబడింది అన్నది కూడా మూల కారణం మీరే. అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండాలి, దూర ప్రాంతాలు ప్రయాణాలు లేకుండా అన్ని వెసులుబాట్లు అమరావతి వద్దనే ఉద్దేశం ఇప్పటికీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి లేదు. దాన్ని కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అసెంబ్లీలో వన్ సైడ్ పాలిటిక్స్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఏ తీర్మానం జరగాలన్నా అసెంబ్లీలోనే కాదు, అలాగే శాసనమండలికి వెళ్ళాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి తీర్మానాలు అవ్వాలనేది మన అందరికీ తెలిసిన విషయం. అందుచేత ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకెళ్ళాలి తప్ప ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేయడం అనేది ప్రజలు హర్షించదగ్గ విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అనేటువంటి విషయానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా నెగిటివ్ ప్రోపగండా చేయలేదు, వద్దని అనలేదు. అది ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించుకుని అది ఏది ఆమోదయోగ్యం, అది ఏ విధంగా కూడా ఈ ప్రపోజల్ రిజల్యూషన్ పైకి వెళ్ళాలి అనేటువంటిది తెలిసి కూడా అనుభవం ఉండి కూడా అసెంబ్లీ నుంచి పంపించకుండా ఈ కౌన్సిల్ నుంచి కూడా వెళ్ళాలనేటువంటి విషయాన్ని కూడా మా పార్టీ తెలియజేస్తూ ఈ వ్యవహారంలో రాష్ట్ర అభివృద్ధి కనపడాలి. ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూనే ఉన్నాం, కానీ దాని పురోగతి అయితే ఎక్కడ కనపడట్లేదు. అమరావతి ప్రాంతంలో చేస్తామన్నప్పుడు ఈ పాటికే ఒక 40 to 60% అచీవ్మెంట్ అన్న కనపడాలి. అది లేదు, ఇంకా తీర్మానాల్లోనే ఉన్న పరిస్థితి కనపడుతుందంటే మేము చేస్తామనేటువంటి ఉద్దేశం ఎంతవరకు అది కమిట్మెంట్తో ఉందో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, అమరావతికి రాజధాని ఉండకూడదని ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పలేదు. కానీ దాన్ని ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి రాజధాని వద్దు అంటున్నారు అన్నట్టుగా సృష్టించడానికి అంత అబద్ధపు మాటలతోటి ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళటానికే ఈ తీర్మానాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది.
ఆయనకి నిజంగా చేసి చిత్తశుద్ధితో చేసి ఉద్దేశం ఉంటే గనక ఈ రాష్ట్రాన్ని ఎప్పుడూ అభివృద్ధిలోకి తీసుకొద్దురు. కానీ అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దేశాడు ఆయన. ఈ అప్పుల రాష్ట్రంలో నుంచి ఎలా బయటపడాలి, ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలని తెలియక ఇటువంటి పాలిటిక్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అమరావతిని రాజధానిగా కాదనలేదు, కాకపోతే వైజాగ్ కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమలో కర్నూలు అభివృద్ధి చెందాలి అన్నారు తప్ప ఈ విధంగా ఎప్పుడూ చెప్పలేదు. ఈ రోజున మీరు 2028 కల్లా రాజధాని పూర్తి చేస్తాం, ఖచ్చితంగా కట్టి తీరుతాం అని మీరు మీ మంత్రివర్గం అందరూ బల్లగుద్ది చెబుతున్నారు. మీరు 2028 కల్లా రాజధాని పూర్తి చేసినప్పుడు ఇంకా తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు కానీ తర్వాత వచ్చే ప్రభుత్వం కానీ ఏ విధంగా మారుస్తుంది? అంటే తర్వాత మీరు ముఖ్యమంత్రి అవ్వరని భయమా, లేకపోతే మీ ప్రభుత్వం రాదనా? ఈ రోజు ఎందుకు మీరు ఈ విధంగా డైవర్షన్